కోసం అరకప్పు శనగపప్పును తీసి బాగా శుభ్రం చేసి నానేయండి. 1 గంట లేదా గంటన్నర వరకు నానాలి. ఆ తర్వాత కుక్కర్లోకి తీసుకొని మనం ఏ అరకప్పు అయితే యూస్ చేసామో దాంతోనే 3 అరకప్పులు ఫిల్ చేసి 4 విజిల్స్కి ఉడికించాలి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి. ఆ తర్వాత మీరు పప్పు గుత్తుతోనైనా దేనితోనైనా మెదుపుకోవచ్చు. అలాగే 1 అరకప్పు బెల్లం తీసి దగ్గరికి చేసుకోండి. పూర్ణం మనం మామూలు పూర్ణం బూరెలకి పూర్ణం ఎలా చేస్తామో అలాగే దీనికి అదే విధంగా పూర్ణం తయారు చేసుకోవాలి. దగ్గర పడేదాకా అలాగా చిన్న మంటలోని మరిగిస్తుండాలి. 1/2 టీ స్పూన్ యాలక పొడి వేసేస్తే పూర్ణం అయిపోతుంది. ఇప్పుడు 2 పెద్ద కప్పులతోని ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. బాగా మరిగించాలి. ఇది తోపు అన్నమాట. దీనికే 2 చెంచాలు లేదా 1 చెంచా పంచదార వేయాలి. ఎందుకంటే మనకి తోపుకి తీపి ఉండాలి కాబట్టి పంచదార వేసి అలా బాగా మరిగిస్తూ ఉండాలి. అలా మరుగుతూ ఉన్నాక తర్వాత దానిలోకి మనం వేసుకోవడానికి 1 అరకప్పు సూజీ రవ్వ, మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది వేయాలి. వేసి బాగా కలపాలి. ఉండలు ఫామ్ అవ్వకుండా బాగా కలుపుతూ ఉండాలి. సిమ్లో ఉండాలి ఇదంతా జరుగుతున్నప్పుడు, లేకపోతే అంటేసే ప్రమాదం ఉంది. అలానే అరకప్పు బియ్యం పిండి కూడా వేసి కలిపితే దగ్గరికి పడగానే ఆపేసుకున్నాక ఆ ముద్దని ఇలా నెమ్మదిగా ఒత్తి దాని లోపల పూర్ణాన్ని చుట్టాలి. చుట్టి మనం మామూలుగా వేసే బూరెల్లాగే వేసుకుంటే మనకి కమ్మటి పాలముంజలు తయారవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. ఈ పాలముంజలు గోదావరి సైడ్ చాలా ఫేమస్ అండి. సో ఇవి మనకి మామూలుగా మనం చేసుకునే పూర్ణం బూరెల కన్నా చాలా రుచిగా ఉంటాయి. ఎందుకంటే దీని తోపు పాలతో తయారు చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. మీరు ప్రయత్నించండి ఇంట్లోని, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.